ప్రజలే దేవుళ్లుగా పనిచేస్తున్న ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం. తెదేపా నేతలు వినుకొండలో ఘనంగా నియోజకవర్గ స్థాయి మహానాడులో పాల్గొన్న తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత ఎంపీ లావు, చీఫ్ విప్ జీవి మహానాడులో పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి, డీసీసీబీ చైర్మన్ మక్కెన కొమ్మలపాటి శ్రీధర్ దేశంలోని ప్రజలే దేవుళ్లుగా పనిచేస్తున్న ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం మాత్రమే అంటూ ముక్త కంఠంతో నినాదించారు. పల్నాడు జిల్లా ముఖ్య నాయకులంతా పేదవాడికి పట్టెడన్నం, ఆత్మగౌరవం, ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా ఎన్టీఆర్ ఆశయాలతో పార్టీని ప్రారంభించారో వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు తీసుకుని వెళ్తున్నారని తెలిపారు. ఈ నెల 27 నుంచి కడప వేదికగా రాబోతున్న తెలుగుదేశం పార్టీ మహానాడుకి సన్నాహకంగా సోమవారం వినుకొండలో నియోజకవర్గ స్థాయి మహానాడును నిర్వహించారు. గడిచిన ఏడాది సాగించిన పోరాటాలు, సాధించిన విజయాలు గుర్తు చేసుకుంటూనే రానున్న ఏడాదికి సన్నద్ధం కావడానికి ఈ సందర్భంగా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సమాజంలో వెనుకబడినటువంటి ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడినటువంటి బీసీలు, ఎస్సీలు, అలాగే మన దళితులు, ఎస్సీల కోసం, పేద వర్గాల కోసం, వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం, తెలుగు వారి భవిష్యత్తు కోసం, అభివృద్ధి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి 43 సంవత్సరాలుగా ఎన్నో విజయాలు చూసాం. ప్రపంచంలో ఎన్నో పోరాటాలు చేశాం. అవినీతి మీద, దుర్మార్గపు పాలన మీద, నియంత్రణ పాలన మీద ప్రతిపక్షంలో ఉన్నా కానీ మనం ఎన్నో పోరాటాల్లో విజయం సాధించినటువంటి పార్టీ మంది. భారతదేశంలో మొట్టమొదట ఆడపడుచులకి ఆస్తి ఇచ్చినటువంటి మొట్టమొదటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అలాగే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో కొత్త భాష చెప్పారు. సమాజ సేవ కోసమే ఈ తెలుగుదేశం పార్టీ పెట్టారు. ఈ అన్న నందమూరి తారక రామారావు గారు వారి పుట్టినరోజు ఈ నెల 28 మహానాడు జరుపుకుంటున్నాం. కడప జిల్లాలో ఈ సంవత్సరం మహానాడు జరుపుకుంటున్నాం. ఆ మహానాడు 29వ తారీఖు జరిగే బహిరంగ మీటింగ్ కి పెద్ద ఎత్తున మీరందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని సందర్భంగా మహానాడుకి మీ అందరూ పిలిపిస్తున్నాం. ముఖ్యంగా ఆనాడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే భారతదేశంలో బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగింది. రిజర్వేషన్ సౌకర్యం కలిపి రాజకీయాల్లో ప్రాధాన్యం కల్పించారు అన్న ఎన్టీ రామారావు గారు. దాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు 25 మరి బీసీల రిజర్వేషన్ 10% పెంచారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్న ఎన్టీ రామారావు గారు ఏ ఆశయ సాధన కోసమైతే తెలుగుదేశం పార్టీని పెట్టారో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని, జ్యోతిరావు పూలే గారి ఆశయాల్ని సాధిస్తుంది ఈ తెలుగుదేశమని అన్న ఎన్టీ రామారావు గారు చెప్పారు. దాన్ని సార్థకం చేశారు మన చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు బీసీలు, ఎస్సీలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పాలనలో వాళ్ళకి ఆర్థిక స్వావలంబన ఇచ్చారు, వారికి అండగా ఉన్నారు. బీసీల రక్షణ కోసం అసెంబ్లీలో చట్టం చేసినటువంటి చంద్రబాబు గారికి గట్టిగా చప్పట్లు కొట్టి జేజేలు పథకాన్ని కోరుతున్నాను. పక్కా శాస్త్రీ గృహ నిర్మాణం దేశంలో ఎక్కడైనా ఉందా? అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినాక, తెలుగుదేశం అధికారులకు వచ్చినాక మొట్టమొదటి పక్కా సిమెంట్ ఇల్లు, శాస్త్ర గృహ నిర్మాణం మన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. అదే దేశానికి